తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇగోనని రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేను ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును కాచి కాపాడారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విశ్వాసం నాకు కర్త అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే మహిమ. దహించే అగ్ని వంటి వాడా మీకే ఘనత. యుగయుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. జ్యోతిర్మయుడా మీకే స్తోత్రం. ఏ సంచలత్వము లేనటువంటి మా ప్రభా మీకే మహిమ. మహిమ స్వరూపి అయినటువంటి మా దేవ మీకే ఘనత. అమూల్యమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సజీవమైనటువంటి మా దేవ మీకే స్తోత్రి. ప్రేమ స్వరూపమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నిత్యజము నిత్యవాడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత. నిజమైనటువంటి మా ప్రభ మీకే స్తుతి. మహత్యము గల మా ప్రభ మీకే ఘనత. ఆది సంభూతుడా మీకే స్తుతి. భూపతులకు అధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగు నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత, మీకే మహిమ. మహా తేజస్సుతో ప్రకాశించున్నటువంటి మా ప్రభ మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి. అపరంజన పోలిన పాదములు కలిగినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఏడు నక్షత్రములను 7 ఆత్మలు కలిగినటువంటి మా దేవ మీకే మహిమ. పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింబగలు పొగడపడుచున్నటువంటి మా ప్రభ మీకే మహిమ, మీకే ఘనత. మహిమయు ఘనతయు పొందగినటువంటి మా దేవ మీకే ఘనత. మహిమయు ఘనతయ పొందగినటువంటి మా ప్రభ మీకే మహిమ. సర్వ మహిమయు ఘనతయు పొందగినటువంటి మా దేవ మీకే స్తోత్రం. కీర్తింపడుచున్నటువంటి మా దేవ మీకే మహిమ. సూర్యబింబంటి మొహం కలిగినటువంటి మా ప్రభ మీకే ఘనత. అపరంజవల్లి మెరిగినట్టు పాదములు కలిగినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారు తండ్రి. మా అపరాధముల చేత తండ్రి మేము మా పాపములు మా తల్లి గర్భాన పడింది మొదలుకొని అనేక విషయాలలో తండ్రి మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి నేను మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమం మనకు అంత దూరపరిచి ఉన్నాడని, నేను వారి దోషముల విషయమే క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకొని ఇర్మియా 31:34లో మీరు రాయించిన రీతిగా తండ్రి నేను మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగి వేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేము పవిత్రుడు ఉన్నట్లు ఇసోపుతో మా పాపములను పరిహరింపము నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయమనైనా మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దేవా మా యందు నాయన శుద్ధ హృదయము దయచేయండి తండ్రి. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇగో నాయన మేము రక్షణను నాయన చివరి వరకు కొనసాగించినట్టుకి కావలసినటువంటి బుద్ధిని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకో తండ్రి నేత్రాశలు పడిపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. కృప కాపుదల అనుగ్రహించండి తండ్రి. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇక తండ్రి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి నాయన ఇక నేత్రాశ కానీ జీవపడంబం కానీ దాని ధనాపేక్ష కానీ నాయన మరి ఏ విధమైన గర్వమే కానీ డంబకమే తండ్రి ఏ విధమైనగా పాపంలో పడిపోకుండా ఆయన సహాయం చేయండి ఆయన. ఇప్పటికే పడిపోతున్న బిడ్డలని తండ్రి లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను నాలుగుతో వ్యర్థమైన మాటలు పలకకుండా తండ్రి మీ కాపుదలు అనుగ్రహించమని తండ్రి ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన భార్యాభర్తల మధ్య నాయన సాతాను తండ్రి అనేక తంత్రములను చేయుచున్నాడు ఆయన. ఇక నేను భార్యాభర్తలని తండ్రి కుటుంబాలని సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన కుటుంబ ప్రార్థన చేయడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి ఆయన. ఇక తండ్రి భార్య నాయన రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రావట్లేదు నాయన. భర్త రక్షణలోనికి వస్తే భార్య రావట్లేదు తండ్రి. ఇద్దరు వస్తేనంటే పిల్లలు
నాయన రక్షణలోనికి రావట్లేదు తండ్రి. అటువంటి కుటుంబాలను అన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన ఇక కుటుంబం అందరము కలిసి తండ్రి మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలోనైనా మోకరిల్లి ప్రార్థన చేయనట్లయినా ఇక నేను శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను సినిమాలోని సీరియల్స్ నుండి మొబైల్ ద్వారా అనేక పాపములు చేయొచ్చు, పాపంతో స్నేహం చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి, నేతాసులో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. భూమి మీద మేము పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లయినా మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయమని తండ్రి ఇకనైనా మీ సన్నిధిలోనైనా మాకు అందరికీ కూడా తండ్రి కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మర్మములు బయలుపరిచే దేవుడు నీవేనని తండ్రి మాకు ప్రార్థన చేయటం నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను. ఇక నేను శుద్ధ హృదయం మాకు కలగజేయనైనా ఇక నేను పిరికి వాళ్ళ దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోనని సెలవు ఇచ్చున్నావు కదా తండ్రి. ఇక నేను మేము ధైర్యమిచ్చే మీ పరిశుద్ధాత్మను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నింపుదల కొలతలైన ఆత్మ మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను ప్రార్థన చేయుటకు యోగ్యులమైతే కాముగానే తండ్రి ఇక నేను నీ గొప్ప కనికరమ చొప్పునే తండ్రి ఇక నేను మా ప్రార్థన వినము నేను మీ కనుదృష్టి నిలిపి తండ్రి నీ కృప చొప్పున తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇమ్మని అనుగ్రహిస్తున్నాం తండ్రి. అనుగ్రహించమని పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. బలహీనలను బలపరచండి తండ్రి. అయ్యని బలి మీరు ఉండకూడదు వారి దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నారు తండ్రి. దుష్ట హృదయములు పుట్టి మూర్ఖ చొప్పు నడవకుండా మీ హృదయాలను వాక్యములకు లోపరుచుకొని తండ్రి మా హృదయాలను వాక్యములకు లోపరుచుకునే శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన వారు ఏం చేయుచున్నారు వారు ఎరుగరు నాయన. ఇక తండ్రి మా మీద మీ మీద తిరుగుబాటు చేయొచ్చు ఇక సోషల్ మీడియాలను అనేక రకాల దోషం మాట్లాడుతున్న బిడ్డలు తండ్రి వారిని మన్నించండి నాయన. బండలను రాతోదాలు తీసివేసి మెత్తన మాంసోదాలు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లయినా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి. మీ మార్గంలో నడుచుటకు మాకు నేర్పండి ఆయన. మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. శోధన జయించడానికి కావలసిన శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ఇక శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాలు మాకు తెరమని అడుగుతున్నాను తండ్రి. శోధనలో పడకుండా తండ్రి మీ సన్నిధిలో కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఈ లేఖనములు ధ్యానించడానికి మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను శరీరాశల నుండి మా ప్రాణాలు విడిపించమని ఆయన. నేత్రాశల నుండి మా ప్రాణాలు విడిపించండి తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక మోసకరమైన నాలుగు నుండి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నైనా. కృపగల మహారాజా నీకే స్తోత్రము తండ్రి. ఇకనైనా గొప్ప దేవా తండ్రి ఇక తండ్రి విశ్వాసమునకు అత్తైన యేసువైపు చూచు తండ్రి ముందుకు సాగుటకు విశ్వాసం ముందు తండ్రి కొనసాగుటకు తండ్రి చివరి వరకు విశ్వాసం కొనసాగించడానికి ఓర్పును, సహనం, వివేకము, జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మీ పరిశుద్ధాత్మను మా వద్దకు మీ పరిశుద్ధాత్మను ఎదురు నుండి తీసివేయకండి నైనా తండ్రి. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించు తండ్రి. నిజమైన అపోస్తులు ఏ విధంగా అయితే బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించారో ఆ విధమైన స్తుతించడానికి మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసం ఉంది మీ సన్నిధిలో తండ్రి. వివేకముతో మా విశ్వాసం అభివృద్ధిపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను అంతరింద్రంలో హృదయంలో పరీక్షించే దేవుడు నైనా. మా హృదయంలో ఏదైనా చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే నేను పెరిగివేయమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా నేను మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని భద్రపరచుకుని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును, వివేకాన్ని, జ్ఞానమును, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. సర్వోన్నతుడా ఇక తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఇక నాయన తండ్రి తమ మార్గంలో ఏర్పరచుకుంటున్న నరుల వశం లేదని, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గం ప్రవర్తించడం వారి వశంలో లేదని నెరుగుదని మీరు 8:10-23 సెలవిచ్చున్నారు కదా తండ్రి. ఇదిగో తండ్రి నాయన మేము ఎరుగు కానీ ఏ మార్గంలో అయినా తప్పుడు మార్గంలో ఎరిగి ఉంటే మన్నించండి ఆయన తండ్రి. ఇక నేను దానియేలు స్నేహితులకు అనుగ్రహించిన రీతిగా జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన మాకు అనుగ్రహించి నడిపించండి ఆయన. ఇంకనైనా సకల విధమైన దర్శనములకు స్వప్న భావము గ్రహించినట్లు తండ్రి ఇక తెలివి గలవాడై ఉండునని దానియేలు గురించి మీరు రాయించండి ఆయన. అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మేము ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రి పూర్ణమైన పట్టుదల కలిగి నాయన ప్రార్థన చేయుటకు నాయన మీ ఆత్మ సహాయము అర్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా
నాయనా మీ మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి, మీ ధర్మశాస్త్రం అనుసరించడానికి మా బుద్ధి దయచేయమని, అప్పుడు మా పూర్ణ హృదయంతో మేము దాని ప్రకారం నడుచుకుందాము నాయన. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయండి నాయన. మీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, ఇంకోనైనా మేము బ్రతుకున్నట్లు తండ్రి మీ కరుణ కటాక్షం దాయిచ్చండి తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచము నాయన. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మా ప్రాణాలు విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మా నోటికి కావలి ఉంచము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆయన పాపం చేయవారితో కూడా దుర్నీతి కార్యములు చొరపడకున్నట్లు మా మనస్సులోను దుష్కార్యములకు తిరగనీయకము తండ్రి. వారి రుచిగల పదార్థం మేము తినకయుందరుగాక తండ్రి. యెహోవా మీకే మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవేనైనా, సజీవులున్న భూమి మీద తండ్రి నీవే స్వాస్థ్యమని మాకు నీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించేదను అని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇదిగో నేను ఇది ఆపత్కాలం ముందు తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇదిగో నేను మీ సన్నిధిలో తండ్రి, ఇదిగో తండ్రి నాయన, ఇక నన్ను ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇక నేను మీ చేతులకు ఎత్తిపెట్టుకుని తండ్రి, వారి సమస్యల నుండి, వారి బాధల నుండి, ప్రతి విషయంలో నుండి తండ్రి విడిపించండి నాయన. ఏ బంధకాల్లో ఉన్నా విడిపించండి తండ్రి. ఇంకో నేను మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మాకు తగిన శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించి తండ్రి ఇక అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.